Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is stick out your tongue. Stick out your tongue. The text is from the Gospel according to Matthew chapter 27 verse 73. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 73వ వచనం. కొంతసేపు తర్వాత అక్కడ నిలిచిన వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారు ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నదని అతనితో చెప్పిరి. నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నదని అతనితో చెప్పిరి. సాధారణంగా డాక్టర్ దగ్గర వెళితే వారు నోరు తెరవమంటారు, నాలుక చూపించమంటారు. One of the first things a physician says when examines a patient, let me see your tongue. నాలుక చూపించమంటాడు. దాన్ని బట్టి డయాగ్నోస్ చేసేవారు. ఇప్పుడైతే ఎన్నెన్నో టెస్టులు వచ్చాయి. ఒకప్పుడు డాక్టర్స్ నాలుక చూపించమని చెప్పి దాన్ని బట్టి ఆ రోగ నిర్ధారణ చేసి ఆయన మందులు ఇచ్చేవారు, ఔషధాన్ని ఇచ్చేవారు. ఇప్పుడు కూడా నాలుక చూపించమంటారు. గమనించినప్పుడు పేతురు యేసు మీద అరెస్ట్ చేశారు. పేతురు వెళ్ళపడం ముంగిట కూర్చుండగా ఒక చిన్న తేదకు వచ్చి, నీవును గలీలకు యేసుతో కూడా ఉంటి కదా నేను. అందుకతడు, నేను ఉండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని నేను ఆ వాక్య భాగంగా చదువుకోవచ్చు. ఒట్టు పెట్టుకొని ఉండలేదన్నాడు. అప్పుడు వారు అన్నారు, బై స్టాండర్డ్స్, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నది. ఆయన ప్రభువుని ఎరగన్నాడు పేతురు, కానీ ఆయన స్పీచ్ కాబట్టి ఆయన పలుకు, ఆయన మాట, ఆయన యేసు చేసిన విషయాన్ని బహిర్గతం చేసింది. ఏ పర్సన్ స్పీచ్ రివీల్స్ వాట్ ఈస్ గోయింగ్ అవుట్ ఇన్సైడ్. ఒక మనిషి యొక్క సంభాషణ ఆయన హృదయంలో ఏమున్నదో అనే విషయాన్ని బహిర్గతం చేస్తుంది. అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో, Jesus said, out of the abundance of the heart the mouth speaks. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయం ఏమున్నదో అవన్నీ విషయాలు లిస్ట్లో చేయబడి ఉన్నాయి. కాబట్టి నీ హృదయంలో ఏమున్నదో నీ సంభాషణ ద్వారా నీ క్యారెక్టర్, నీ సౌశీల్యం, నీ మనసు, అవన్నీ కూడా వ్యక్తీకరించబడతాయి. పీటర్ మీద మిస్టేక్ ఆఫ్ ఓపెనింగ్ హిస్ మౌత్, ఆ నోరు తెరిచాడు ఎరగన్నాడు, కానీ ఆయన యొక్క యాక్సెంట్ అది గలీలు యాక్సెంట్, తెలంగాణ యాక్సెంట్, ఒక రాయలసీమ యాక్సెంట్, సర్కారు వారి యొక్క యాక్సెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. యాక్సెంట్ బట్టే మా ఫలాని వారు గుర్తుపడతారు. నువ్వు రాయలసీమ వాడి కదా అంటారు, తెలంగాణ వాడి కదా, సర్కారు వాడి ఉంటారు. లాంగ్వేజ్ బట్టి మనం ఫలాని ప్రాంతం వారు మనం గ్రహిస్తాం. అంటే పేతురుగా నోరు తెరిచాడు, ఆయన యొక్క యాక్సెంట్ బట్టి అతడు గలీలుడు. నీవును గలీలుడు యేసుతో కూడా ఉంటి కదా అన్నాను. ఏ ప్రాంతంలో వచ్చాడో ఆయన గలీలీయుడు అనే విషయాన్ని ఆయన స్పీచ్ అనేది బహిర్గతం చేసింది. కాబట్టి అవర్ స్పీచ్ టెల్స్ మచ్ అబౌట్ అవర్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ అవర్ లైఫ్. మన మాటలు అనేవి నిజముగా మన గురించి ఎలాంటి వారమో, ఎలాంటి వ్యక్తులు అనే విషయాన్ని వ్యక్తీకరిస్తాయి. స్పీక్స్ వాల్యూమ్స్, ఫస్ట్ వాల్యూమ్, సెకండ్ వాల్యూమ్, థర్డ్ వాల్యూమ్స్ ఉంటాయి కదా. ఆ రీతిగా మన స్పీచ్ అనేది స్పీక్స్ అట్ వాల్యూమ్స్ అబౌట్ అవర్ క్యారెక్టర్. మన సౌశీల్యం గురించి, మన నడవడి గురించి మన మాటని వ్యక్తీకరిస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.
జాగ్రత్తగా ఉండాలి. లాంగ్వేజ్ ఆఫ్ గ్లోరీ, లాంగ్వేజ్ ఆఫ్ గ్లోరీ, హార్ట్, లాంగ్వేజ్ ఆఫ్ పిట్, మహిమతో కూడిన మాటలు. రెండవదిగా ద లాంగ్వేజ్ ఆఫ్ పిట్, సమాధిలో దిగు వారి యొక్క మాటలు ఏ రీతిగా ఉంటాయో ఆ రీతిగా. ఇది స్పీచ్, ఇది లాంగ్వేజ్ ఆఫ్ గ్లోరీ, మహిమ గల మాటలుగా ఉంటున్నాయా? కాబట్టి నీ మాటలు బట్టే నీవు నీతిమంతులు అపరాధం అనేది తీర్చబడతాన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వెన్ స్పీక్ బీ కేర్ఫుల్. మాట్లాడే దాన్ని బట్టి ఎంత సౌమ్యుడమో ఎంత సౌమ్యురాలం అనేది విషయం బయటపడుతుంది. ఆరోగెంట్ స్పీచ్ ఉన్నప్పుడు నీ నేచర్, ఇది ఆరోగెంట్ ఉమెన్, ఆరోగెంట్ మ్యాన్ అనే విషయం బయటపడుతుంది. కాబట్టి లెట్ us be careful about our words, our speech. It speaks about your character. నేను చెప్పనే నీ మాటలే నువ్వు ఎలాంటి వ్యక్తి విషయాన్ని ప్రయత్నం చేస్తావు. కాబట్టి స్టేక్ అవుట్ యువర్ టంగ్. ప్రార్థన చేసుకున్నాను. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా మాటలు మీ ఎలాంటి వ్యక్తులమో అనే విషయాన్ని తండ్రి, ఎంత పరిశుద్ధమో ఎంత నీచులమో ఎంత అధమో అనే విషయాన్ని వ్యక్తీకరిస్తాయి. కాబట్టి తండ్రి, హృదయం నిన్ను ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడి సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రం ప్రభువా. దావీదు భక్తులు సెలవిచ్చే రీతిగా నా నోటి మాట హృదయ ధ్యానం ప్రభువా మీకు అంగీకారం ఉండడం సహాయం తెచ్చమని వాక్యాన్ని వింటున్న ప్రతి వాళ్ళ జీవితంలో వాక్యం సమృద్ధిగా పనిచేస్తే కృపను ఇవ్వగలని స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమజు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అనే అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.